వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ వరలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అతి తక్కువ కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టీకరణ బహుముఖ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే తలమానికం తెలంగాణ పోలీస్ కొనియాడిన గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పెద్దపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం సాధించిన ప్రగతి ప్రజలకు అందించిన సేవలపై కరపత్రం ఆవిష్కరణ తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ భేషుగా ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని దుర్గం చెరువు వద్ద గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించేందుకు 500 డ్రోన్లతో కొరియోగ్రాఫిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపొందిందని కొనియాడారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ సమర్థవంతమైన సేవలను ప్రశ్నించారు పీపుల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు తెలంగాణ ఇంప్లిమెంట్స్ నేషన్ ఫాలోస్ అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవడం గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎమ్మెల్యేలు డీడీపీ అంజనీ కుమార్ పలువురు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన ప్రదర్శనను చూడడానికి ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు Incubator and startup ecosystem. This is India's largest startup engine. This is India's largest technology incubator called the T-Hub. I truly believe India's time has come. Nothing can stop an idea whose time has come. This lift irrigation project. ముందు అభివృద్ధిలో అన్ని రకాలుగా వెనుకబడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇప్పుడు బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎల్బీ నగర్లో జరిగిన సురక్ష దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి త్రివర్ణ రంగులతో బెలూన్లను గాలిలో ఎగరవేసి భారీ పోలీస్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. రాచకొండ సిపి చౌహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పోలీస్ శాఖకు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
దేశం మొత్తంలో నంబర్ 1గా తెలంగాణ పోలీస్ నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేర పరిశోధన వేగవంతమైందని, నేర శాతం కూడా తగ్గుముఖం పట్టిందని అన్నారు. మహిళా భద్రతల కోసం షీ టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువల వస్తున్నాయని అన్నారు. స్వరాష్ట్రంలో నూతనంగా ఎన్నో కొత్త పోలీస్ స్టేషన్లు, ఏసీపీ, డీసీపీ జోన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరగా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకువచ్చామని అన్నారు. అనంతరం ఉప్పల్లోని డిఎస్ఎల్ మాల్లో జరిగిన కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన విభిన్న కార్యక్రమాలపై మీద రూపొందించిన వీడియోలు ప్రజల కోసం ప్రదర్శించారు. ఫ్లాష్ మాబ్ నృత్య రూపకంగా పోలీసుల కృషిని విమర్శించారు. రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ, తాళం వేయినది ఒక పోలీస్ స్టేషన్ మాత్రమేనని, రాత్రింబగలు ప్రజల కోసం పనిచేస్తూ అందరూ ప్రశాంతంగా నిద్రపోయేలా పోలీసులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మూసీ రివర్ బోర్డ్ చైర్మన్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, డీసీపీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే తలమానికంగా నిలిచారని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. సురక్షిత దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఊపి పోలీస్ వాహనాల భారీ ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్, సైబర్ సెల్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, పోలీసుల బలగం జిల్లా ప్రజల కళ్లకు కట్టినట్లు చూపారని అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చారని, తద్వారా పోలీసులపై గౌరవం పెరగడమే కాకుండా బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ శశాంక్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లిపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా పోలీస్ సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. చిన్న భిన్నం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు జరిగింది. నూతనంగా 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లు 5 సర్కిళ్లు, 2 సర్కిళ్లతో పటిష్టమైన పోలీస్ వ్యవస్థలు దాదాపు 800 సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రూపాయలతో మరో పోలీస్ గెస్ట్ హౌస్ కూడా నిర్మించుతున్నారు. రోజు కేటాయించడమైంది. కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళు చేసే సేవలు, వాళ్ళకున్నటువంటి వనరులు, వంటి వెపన్స్, మాకున్నటువంటి ఫోర్స్ ఏ రకంగా ఉంది దగ్గర కొంతమంది అనుమానంగా మాకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద మాకు ఏదో అనుమానం ఉందని మీకు చెప్పినట్టయితే
కార్యక్రమంలో సురక్ష దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎస్పీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు మన దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు పోలీస్ దివస్గా మనం నిర్వహించుకుంటున్నాం. మీ బలగాన్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం నుంచి మానుకోట అంతా చూసిందని అనుకుంటున్నాను. చాలా అందరూ అన్నట్టు ఒకప్పుడు పోలీసులు ఎట్లుండేది, ఈరోజు ఎట్లున్నారో మేము ఇంతసేపు మీ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసినప్పుడు అర్థమవుతా ఉంది. ఈరోజు హైదరాబాద్లో కట్టిన కమాండ్ కంట్రోల్ భారతదేశానికి ప్రపంచానికే తలమానికంగా ఉంది. మనం చూసిన ఒకప్పుడు ఏదైనా నేరం చేసిన నేరస్తుడిని తీసుకొచ్చి 3rd డిగ్రీ ఉపయోగించి వారి నుంచి వివరాలు రాబట్టడానికి మనం ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు 3rd డిగ్రీ కాదు, ఒక టెక్నాలజీ ఉంటే చాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ వరకు ప్రారంభించిన పోలీస్ ర్యాలీని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన వివిధ సేవలను వివరిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్, డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఎస్సీపీ మహేష్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాగతం. గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్పర్సన్కి, గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దపల్లి గారికి, ఇతర అఫీషియల్స్కి, విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా పోలీస్ 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 10th ఇయర్లో అడుగు పెడుతున్నాము. ఇదే పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. స్టేట్ వైడ్ జరుపుతున్నాం. మన పెద్దపల్లిలో కూడా ఘనంగా జూన్ 2 నుంచి ప్రారంభించిన కార్యక్రమాలు రోజువారీగా డిపార్ట్మెంట్ వైజ్ మనం నిర్వహించుకుంటున్నాం. అదే క్రమంలో ఇవాళ సురక్షా దినోత్సవం అంటే మనకి పోలీస్ శాఖలో అండ్ దెన్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ శాఖలో ఉన్న ట్రాఫిక్ విభాగంలో ఇవి అన్నీ కూడా సురక్ష ఈ కాన్సెప్ట్లో పనిచేసే అన్ని డిపార్ట్మెంట్ సబ్ హెడ్స్ కూడా దీన్ని మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నది. దానికి సాక్ష్యం ఏసీపీ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాల క్రితం నుంచి ఉద్యోగాలలో ఉన్న వాళ్లకు స్పష్టంగా కనబడుతుంది. ప్రతిరోజు ఈ సమాజం కోసం పనిచేసే వాళ్ళు ఏ విధంగా ప్రతిరోజు పనిచేస్తుంటే ప్రతిరోజు తిట్లు తింటారో అది పోలీసు వాళ్ళను, పొలిటికల్ వాళ్ళను చూస్తూ ఉంటే స్పష్టంగా కనబడతా ఉంటుంది. తర్వాత 2000 సంవత్సరాలకు ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి భద్రత విషయం మరి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎంత బీభత్సంగా ఉండేటియో మనందరికీ తెలుసు. మరి చాలా మంది పోలీస్ ఆఫీసర్స్కి 2000 సంవత్సరం తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాస్తవంగా చెప్పాలంటే 1990 నుంచి ఇంకా 86-87 సంవత్సరాల నుంచే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తెలుసు. ఎప్పుడు డ్యూటీకి వెళ్తే తిరిగి వస్తామా లేదన్నట్టు పరిస్థితి ఉండేది.
పైకి లేపండి ఎదల మీద బరువంతా పడితే దాంట్లో ఎక్కువ మీడియా వాళ్ళు అది చెప్పిండు ఆయన ఎస్ఐ లోకల్ చెప్పిండు ఏ వెహికల్ పడితే దాంట్లో మీడియా ఎక్కువ అది ఉన్నాయి 2 వెహికల్ పెట్టారు మనకు పెట్టారా 2 వెహికల్ ఉన్నారు పెట్టారు చెప్పా అందరికి మన వాళ్ళకి 2 వెహికల్ ఉన్నాయి రిపోర్ట్ తీసుకుంటా ఇవాళ మన పేపర్ తీసుకుంటా ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఆపరేషనల్ కారణాల వల్ల పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ నుండి రాజమండ్రికి వచ్చే ట్రైన్ నంబర్ 07459, రాజమండ్రి నుండి విజయవాడకు వచ్చే ట్రైన్ నంబర్ 07460, రాజమండ్రి నుండి విశాఖపట్నంకు వచ్చే ట్రైన్ నంబర్ 07466, విశాఖపట్నం నుండి రాజమండ్రికి వచ్చే ట్రైన్ నంబర్ 07467, కాకినాడ పోర్ట్ నుండి విశాఖపట్నం వచ్చే ట్రైన్ నంబర్ 17267, విశాఖపట్నం నుండి కాకినాడ పోర్ట్ 17268, కాకినాడ పోర్ట్ నుండి విజయవాడ వచ్చే ట్రైన్ నంబర్ 17258, విజయవాడ నుండి కాకినాడ పోర్ట్ 17257, గుంటూరు నుండి విశాఖపట్నం వచ్చే ట్రైన్ నంబర్ 17239, విశాఖపట్నం నుంచి గుంటూరుకు వచ్చే నంబర్ 17240, విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చే ట్రైన్ నంబర్ 22701, విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చే ట్రైన్ నంబర్ 22702 ట్రైన్లను రద్దు చేశారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం మూసి ప్రాజెక్టులలో గరిష్ట నీటి మట్టం 645 అడుగులకు చేరువైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒక క్రాస్ట్ గేట్ పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 3వ నంబర్ క్రాస్ట్ గేట్ 1/2 ఫీట్ మేరకు పైకెత్తి 330 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి మట్టం 644.60 అడుగులకు చేరింది. ప్రస్తుత ఇన్ఫ్లో 243.16 క్యూసెక్లు, అవుట్ఫ్లో 88.17 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి మట్టం 645 ఫీట్లు, ప్రస్తుత నీటి మట్టం 644.60 ఫీట్లు, పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 4.36 టీఎంసీలుగా నమోదైంది. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్రశేఖర్, నేను మూసిపాలి పిఈ గారిని. గత 10-15 రోజుల నుంచి హైదరాబాద్లో పడుతున్న వర్షాలకి మన మూసి ప్రాజెక్టులో నీళ్ళు రావడం జరిగింది, ఇంట్లో రావడం జరిగింది. దాని ద్వారా మొత్తం మన మూసి ప్రాజెక్ట్ మొత్తం నిండుకడలా మారింది. ఇప్పుడు ప్రజెంట్ లెవెల్ మనకి 644.60కి చేరుకుంది. దీన్ని పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయగా మనకి క్రస్టర్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయమని మనకు ఆనరబుల్ మినిస్టర్ గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈ గాలులకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకల కోసం ఏర్పాటు చేసిన కటౌట్లు రోడ్డుకు అడ్డంగా పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెట్పల్లి డిపో వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ప్యాసింజర్ ఆటోపై పడింది. డ్రైవర్ చాకచక్యంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
క్షత్రియ రాజ్పుత్ సభ కార్యాలయం వద్ద వారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలోనే ఈ కమిటీని రద్దు చేయాలని నోటీసులు అందజేశామని, కానీ వారు స్పందించకపోవడంతో నూతన ఆడ్హాక్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన కమిటీ సభ్యులుగా భరత్ సింగ్, రాజమోహన్ సింగ్, టి నరేందర్ సింగ్, మురళీ మోహన్ సింగ్, రవికిరణ్ సింగ్లను నియమించినట్లు వెల్లడించారు. ఈ కమిటీ పూర్తి స్థాయి కమిటీ నియమించే వరకు అధికారంలో ఉంటుందని తెలిపారు. చాలా విన్నారు कमेटी के सदस्यों की अनुमति और उनकी सहमति से प्रेजेंट कमेटी को डिसॉल्व कर दिया गया है और हमने नई एडॉक कमेटी बनाई है जिनमें 5 सदस्य होंगे और वो अभी सभा को चलाएंगे और उसके बाद आगे का प्रोग्राम आपको सूचित किया जाएगा। भाई साहब जो आप लोगों को सूचित करें उसका यही हम जो है सो सच्चाई की लड़ाई लड़ना है। इससे पहले 8 दिन पहले हम लोग जो है सो एक मेमोरेंडम दिए, आज तक कोई उसका हमारे को रिप्लाई नहीं आया, इसलिए जो है सो हम ये पुरानी कमेटी को डिसॉल्व कर दिए भी और नई कमेटी हम लोग एक 7 आदमी का एक एडा कमेटी बना के अब सभा को चलाएंगे। जब हम जो है सो ऑलरेडी सूचित कर दिए, नोटिस बोर्ड पे भी डाल दिया, हम आज आ रहे बोल के मालूम होने के बाद में पूरे लॉक है और एक कमेटी को डिसॉल्व कर दिए। हम नई कमेटी बना के 5-7 आदमी का नई कमेटी बना के ये लोग चलाएंगे। వ్యాపారం కోసం సుమారు 100 మంది నుండి 10 కోట్లకు పైగా డబ్బులు తీసుకొని హైదరాబాద్ పరారైన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం శ్రీరామ ట్రేడింగ్ కంపెనీ యజమాని వంకదార చలపతి రాయుడు కుమారుడు వంకదార సుబ్బారావు, అతడి కుమారుడు సుబ్రహ్మణ్యంను వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. రైతులను పూర్తిగా మోసం చేయడం వల్ల చాలా మంది ఆత్మహత్య యత్నం చేశారని, వారి భార్య పిల్లలు కూడా రోడ్డున పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని డీజీపీ, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, డీఎస్పీ చాగలమర్రి ఎస్ఐలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. వ్యాపారమే కానీ నష్టం లేని వ్యాపారం చెప్పి మేమే కాదు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళు, చాగలమర్రిలో ఉండేటువంటి వైశ్యులు, ఇతర రెడ్డి గారు చాలా మంది రైతులు ఇచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మన సత్రం నుంచి మేము ఇచ్చినాం కాబట్టి మాకు ఇబ్బంది కలిగించకుండా మాకు ఏదన్నా దొరవారు మాకు సహకారం చేసి ఆ డబ్బు వచ్చేట్లు చేయవలసిందిగా మేము అందరినీ కోరుతున్నాము, అధికారులను కోరుతున్నాము. హైదరాబాద్ గోపాయపల్లి గ్రామము, కడప జిల్లా నుంచి నాగేశ్వరరెడ్డి నా పేరు. వంకదార చలపతి రాయుడు కుమారుడు సుబ్బారావు, వారి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి రైతులకు మందులు, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సప్లై చేస్తూ వాళ్ళకు బాగా నమ్మించి వాళ్ళ దగ్గర కావాల్సినంత డబ్బులు గుంజి ఈరోజు రైతులను అందరినీ మోసం చేసి ఎవరికి చెప్పకుండా ఊరు విడిచిపెట్టి పరారైనారు. ఇక్కడ ఉండే రైతులకందరికీ న్యాయం చేకూర్చాలని తగిన అధికారులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్
చింతల చెరువు జయరాం పెట్టి 10 లక్షలు తీసుకొని సుబ్బారావు కొంతదారి సుబ్బారావు కుమారులు ముగ్గురు నాకు న్యాయం చేయవలసింది. కడప జిల్లా రాజపల్లి మండలం అరకటేమ గ్రామం. నా పేరు వెంకటమోహన్ రెడ్డి. మేము వెబ్సైట్స్ అంగడికి పోతూ బాగా మమ్మల్ని నమ్మించి మా దగ్గర 3 లక్షల రూపాయలు రాయుడు తీసుకొని పరాయన్నాడు. మాకు ఏ విషయం ఇస్తున్నామని చెప్తున్నాను. రాత్రి తప్పేముంది? స్పందించాలని చెప్పు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం. నా పేరు జట్టి సుధాకర్. నేను చాగలమరి గ్రామంలోని వంకదార చలపతిరాయుడు కుమారుడు వంకదార సుబ్రహ్మణ్యంకు, అతని కుమారుడు అతని తండ్రి సుబ్బరావుకు గత సంవత్సరం కిందట మా పొలం అమ్మగా వచ్చిన 30 లక్షల రూపాయల డబ్బులను, అలాగే మా కుటుంబ సభ్యులు 20 లక్షలను మేము వారికి అవసర నిమిత్తం ఇచ్చాము. అతను ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తానని చెప్పి మాతో పాటు చాగలమరి మండలంలోని వందలాది మంది రైతుల దగ్గర కూడా ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకొని వారిని చీటింగ్ చేసి 420గా వ్యవహరించి 8 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసుకొని ఈ రోజు ఇస్తా రేపిస్తానని చెప్పి రాత్రి ఇండ్లు, తన పొలాన్ని, తన ఆస్తులను అన్ని అమ్ముకొని హైదరాబాద్ చేరి మాకు డబ్బులు ఇవ్వకుండా మమ్మలను, మా కుటుంబ సభ్యులను, మా భార్య పిల్లలను మోసం చేసి వారిని అన్యాయం చేసుకుని హైదరాబాద్ లో వందలాది కోట్ల రూపాయల ఆస్తులు కొని మాకు నోరు కొట్టారు. కాబట్టి స్థానిక ఎస్ఐ గారు, ఆర్లగడ్డలోని డిఎస్పీ సార్ గారు, సిఐ గారు, అలాగే నంద్యాల ఎస్పీ గారు మా అందరి సమస్యను పరిశీలించి మాకు కలెక్టర్ సార్ గారు మాకు న్యాయం చేసి మా కుటుంబ సభ్యులను, మా భార్య పిల్లలను కాపాడవలసినదిగా ఈ సమావేశం తరఫున కోరుతున్నాము. చాలా మంది కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ భార్య పిల్లలు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసినారు. మీరు తక్షణమే మా సమస్యలను విని మా సమస్యలను మీరు పరిష్కారం దిశగా వాళ్ళ హైదరాబాద్ లో ఉన్నట్లు మాకు తెలిసింది. వారి ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. చాలా మంది రైతులకు మోసం చేశారు. ఈ మధ్య కాలంలో చాలా మంది రైతుల నుండి, వ్యాపారుల నుండి డబ్బులు తీసుకొని ఐపీలు పెట్టడము, మోసం చేయడము, ఊరి ఇష్టపెట్టి పోవడం జరుగుతుంది. వారిని మీరు చట్టరీత్యా ఖచ్చితంగా శిక్షించి మాలాంటి పేద రైతులను ఆదుకొని రైతు నష్టపోకోకుండా, రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఈ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో వారికి సరైన శిక్ష జరిగి రైతులను కాపాడాలని చెప్పి మేము ఈ సభ. నంద్యాల జిల్లా చాగలమర్రి రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్. నా పేరు డాక్టర్ దామోదరు. నా రిటైర్మెంట్ అయినటువంటి ఎవాల్యుమెంట్స్ వచ్చినటన్నీ కూడా చాగలమర్రి గొల్లంకొండ వంకదార చలపతి రాయుడు కుమారుడు సుబ్బరావుకు అప్పు ఇచ్చి ఉన్నాను. ఆయన చాగలమర్రి మొత్తం చూస్తూ ఉంటే దాదాపు 8 నుంచి 10 కోట్లు అప్పు చేసి పరారులో ఉన్నట్లుగా మాకు తెలిసి అందరం కలిసి ఇక్కడ సమావేశమైనాము. దయచేసి సంబంధిత అధికారులు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాము. ఒక రైతు చెప్పండి. వంకదార రాయుడు డోన్ డోన్, వంకదార రాయుడు డోన్ డోన్, వంకదార సుబ్బారావు డోన్ డోన్, వంకదార చలపతి రాయుడు కుమారుడు సుబ్బారావు డోన్ డోన్, వంకదార సుబ్బారావు డోన్ డోన్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అన్నమయ్య జిల్లా లక్కరెడ్డిపల్లికి ట్రాన్స్పోజ్ అయిన మల్లికార్జున్ రెడ్డిని సిఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డితో తమకు గల అనుబంధాన్ని, ఎన్నో విషయాలు నేర్చుకున్నామని స్టేషన్ సిబ్బంది కానిస్టేబుల్ గజేంద్ర బెనర్జీ వివరిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో సచివాలయ పోలీసులు, పత్రికా విలేకరుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దాంట్లో ఉపయోగపడే విషయాలు రివీల్ చేసుకోవడం అనేది ఈ విశేషం సందర్భంగా చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి ఎలా ఇక్కడ కొన్ని మంచి విషయాలు తెలుసుకోవచ్చు, మాట్లాడుకోవడం ద్వారా, చెప్పుకోవడం ద్వారా ఒక్కొక్క ఏరియాను బట్టి అక్కడ మంచిని స్మరించుకొని చాలామందికి ఉపయోగపడేటట్టు దాన్ని చెప్తూ కొద్దిమందికి ఆ విషయాలు తెలియజేయడం పట్ల భవిష్యత్తులో వాళ్ళు అవి పాటిస్తూ వాళ్ళు కూడా మంచి స్థాయికి పోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనకు బంగారుపాలెంలో
దగ్గర దగ్గర 2 months తక్కువ 2 years సార్ చెప్పినట్టు పనిచేసాము. 1 year ఉన్నాము. సార్తో కూడా కలిసి చాలా సంతోషం సార్. అది ఎక్కడ కదండి సార్ ఒక నిమిషం చూడండి సార్ సార్ ఉండండి సార్ అట్టే బా వీడియో కొంచెం ఫోటో ఉన్నాడు ఉండండి ఇదైనా వదలండి మాకు ఒక నిమిషం మీరు అడ్డం అవుతారు లైట్ ఫోటో పేపర్లో బాగా వస్తుంది ఏఎంఎస్కేల్కి అందరికీ నమస్కారం. ఒకటే ఇందాక చెప్పినట్లు అందరూ చాలా మంది వక్తలు మాట్లాడినారు. ఏఎంఎస్కేలు మా స్టాఫ్ ప్రెస్ వాళ్ళు అందరూ మాట్లాడినట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇందాక చెప్పినట్టు బదిలీలలో అనేది సర్వసాధారణం ఉద్యోగస్తులకి. కాకపోతే మినిమం నా ఐడియా ప్రకారం అంటే మినిమం టెన్యూర్ అనేది మినిమం 1 సంవత్సరం చేయాలి. ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఒక మండలంలో మనం పోయి వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవడానికి 6 months పడుతుంది కంపల్సరీ. పోయిన 6 నెలల కాలంలో మనకు ఆ విలేజ్ అక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ సమస్యలు కానీ పబ్లిక్ను కానీ అక్కడ ఉండే వాతావరణం లొకాలిటీని అండర్స్టాండ్ చేసుకోవడానికి కంపల్సరీ 6 నెలల టైం పడుతుంది. 6 నెలల తరువాత మన అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక ఏరియాలో ఒక విధంగా ఉంటుంది కాబట్టి ఆ లొకాలిటీని అర్థం చేసుకోవడం తర్వాత రిమైనింగ్ పోయిన 3 నెలలకు 6 నెలలకు కొన్ని కామన్గా ట్రాన్స్ఫర్లు అయితే ఉంటాయి. అది చెప్పుకోకుండా కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ టౌన్స్లో అట్లుంటుంది. అన్ఫార్చునేట్లీ వెరీ రేర్ సందర్భాల్లో జరుగుతాయి అని కొన్ని వ్యక్తిగత కారణాలు ఉంటాయి. కొన్ని జరగనప్పుడు మనకు తెలియకుండా జరుగుతాయి. కాకపోతే దాదాపు 2 years కాలం ఇక్కడ మల్లికార్జున పనిచేయడం జరిగింది. నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చిన 3-4 months నుంచే స్టార్ట్ అయింది మల్లికార్జున ట్రాన్స్ఫర్. మీకు తెలుసుకోలేదు కానీ అప్పటికే ఇప్పుడు ఎట్లా అంటే కొత్తగా ఇప్పుడు జిల్లా టోపోగ్రఫీ ఏదైనా మాకు బందోబస్తు టీమ్స్ వేయడంలో కానీ సార్ బాగా హెల్ప్ చేసేవారు. నెక్స్ట్ అనిత ప్రతి ఇన్సిడెంట్ జరిగిన పత్రికా సోదరులకు సహకరిస్తూ ఫోన్ చేసిన వెంటనే స్పందించి మాకు సమాధానం చెప్తూ మాకు ఎన్నో విధాలుగా సహకరించారు. ఏ సమస్య ఉన్నా చెప్పిన వెంటనే ఆయన అక్కడికి వచ్చి సహకరించారు. అలాగే ఇప్పుడు సిఐ గారు కానీ మాకు చాలా సహకరిస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆయనే జోక్యం చేసుకుని రికమెండేషన్ లేకుండా ఆయన స్వబుద్ధితో ప్రతి ఒక్కరికి స్టేషన్లో మేలు చేస్తున్నారు. దానికి ఆయనకు ఇన్ని రోజులు డ్యూటీతో ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతి తక్కువ కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టీకరణ. బహుముఖ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే తలమానికం తెలంగాణ పోలీస్ కొనియాడిన గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. పెద్దపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం సాధించిన ప్రగతి ప్రజలకు అందించిన సేవలపై కరపత్రం ఆవిష్కరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్తే.